హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనములు. నీ వస్తువు చిరుపవన్ తెచ్చి మాట్లాడేది. ముగ్గులి వచ్చినాము పలమనేరు దగ్గర కింద కామాక్షం దేవస్థానము, చోళరాజులు కట్టిన దేవస్థానం అంట. ఎన్ని ఏళ్ళని మనకు సరిగా తెలియదు. మన ఐవర్ చెప్తున్నాం కింద, దాన్ని మేము అడుక్కొని మేము చెప్తా ఉన్నాము. ముగ్గులి ప్రాంతము వచ్చినాము, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది మామూలుగా. అదే విధంగా ఈ పొద్దు వస్తుంది, లెక్కలేని వాన. అదే తర మన చిన్నోళ్ళంతా చూసి ఇంకా ఉంటామంటామే, కానీ యా దేవస్థానం పోయినా కూడాను కూర్చు పెడతారు. పదన్న ఇంటికి పోదాం మనిషి. అదే తర మన నారాయణ సంబంధంలో వచ్చినారు. అప్పుడు మా రత్నాకు వచ్చింది, మా బాబాను వచ్చినారు, మా చంద్రన్ వచ్చినారు. అందరూ వచ్చిన చాలా సంతోషం అవుతుంది. ఇదే తర ఈ నడిచేంతను వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పాలా. మా దండాలన్న వాళ్ళు అన్నోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, మా ఎస్బీ మా ఫ్రెండు నరసింహ వచ్చినారు. వచ్చిన వాళ్ళందరికీనూ చాలా వందనములు. జై తెలుగు తల్లి. మా షణ్ముఖం వస్తూ ఉన్నాడు చూడండి, మా సృష్టికర్త. మాకు చిన్నోడు అయినా కూడాను మాకు చాలా పెద్ద పనులు చేస్తున్నాడు. ఊరికే చెప్పేది కాదు, అది ఒక్కొక్క మన ఊర్లో ఉండే చిన్న దేవస్థానం చేయాలంటేనే మనకి ఎంతో కష్టమో. అట్లా వచ్చేసి ఇంత దూరంలో వచ్చి ఇట్లా ఫారెస్ట్లో వచ్చి చేస్తూ ఉన్నానంటే కన్నా నాకు ఈ పొగడాలను వర్ణీయాలను ఏమీ తెలుస్తలేదు. జై తెలుగు తల్లి, జై జనసేన. ఒత్తూరు సేవా సంఘంలో చూసే వాళ్ళంతాను చేశాడ. ఏమంటే ఇక్కడే కర్ణాటక ఉంది, కర్ణాటకలో లెక్కలేని వానలు పడుతుంది. పోలర్లో 2000 అడీలు వేస్తే కూడాను ఒక ఇంత నీళ్ళు లేదు. ఇది 3500 అడీలు హైట్లో ఉంది. అమృతం ధర నీళ్లు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కోనేటి స్థానం బండ్లా వచ్చేసి నేను మునిగిపోయేంత నీళ్లు ఉండే. ఈ పొద్దు స్నానం చేసేదానికి నాకు ఎంతో అనుభూతి కలిగింది, ఒళ్ళు ఫ్రీ అయింది. వచ్చేవాళ్ళంతా నా గంగ తీర్థంని తాగుతూ ఉంటే కన్నా నేను పన్నీర్ తరనే ఉంది. అదే ధర తీర్థం ఎప్పుడు పోయినానో ఏమోటి ఇంట్లో ఏముంటేనో ఎత్తుకొని పోవచ్చు. ఇంట్లో ఏమన్నా అవి పాజిటివ్ అవి ఉంటే కన్నా పోయి నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చి మన ఇంటికి వస్తుంది. జై తెలుగు తల్లి, జై జనసేన, జై హింద్. మాట్లాడప్ప వస్తుందప్ప.